అమ్మా ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇప్పుడు టైం వచ్చి 3 o'clock అయింది. ఆఫ్టర్నూన్ 3 o'clock, థర్స్డే ఆఫ్టర్నూన్ అండి. నా వ్లాగ్ ని నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్ గా వచ్చి నాకు హెల్త్ కొంచెం బాగలేదు. నేను చిక్మగళూరు వెళ్ళాం కదండి, అక్కడ కొంచెం మౌంటైన్స్ అవి ఎక్కాం కదా, కాబట్టి అప్పుడు ఆ టైంలో ఏమీ అనిపించలేదు. మేము బెంగళూరుకు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నుంచి నాకు కొంచెం బాగా బాడీ పెయిన్స్ అవంతా స్టార్ట్ అయింది. కొంచెం ఫీవరిష్ గా ఉంది. కాబట్టి నేను ఎక్కువ వ్లాగ్స్ కూడా ఏది చూపించలేదు. జస్ట్ నేను నా ట్రావెల్ వ్లాగే నేను అప్లోడ్ చేశాను. ఇప్పుడు కూడా నాకు కొంచెం బాడీ పెయిన్స్ గానే ఉంది. కాకపోతే మీ అందరి కోసం నేను వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి ఈ రోజు నేను నా సింపుల్ ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ నేను మీతో షేర్ చేస్తాను. బట్టలన్నీ ఉతికి ఆరేసేసానండి. ఇప్పుడు అవన్నీ కూడా డ్రై అయిపోయాయి. ఫస్ట్ నేను అవన్నీ లోపల పెట్టేస్తాను, ఎందుకంటే కొంచెం మబ్బుగా ఉంది, వర్షం వచ్చేస్తట్లుంది. కాబట్టి ముందు బట్టలన్నీ తీసుకొచ్చి లోపల పెట్టేసేసి మొత్తం ఇల్లంతా ఊడ్చేసేస్తాను. ఇల్లు ఊడ్చేసిన తర్వాత బట్టలన్నీ ఫోల్డ్ చేస్తాను. ఆ లోపలికి పిల్లలు వచ్చేస్తారు. పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ కోసం ఏదైనా నేను స్నాక్ రెడీ చేస్తాను. ఇప్పటి వరకు అయితే ఏం స్నాక్ చేయాలో నేను ఇంకా డిసైడ్ చేసుకోలేదు. పిల్లలు వచ్చే లోపలికి నేను డిసైడ్ చేసుకొని ఏదైనా ఒక మంచి స్నాక్ చేస్తాను. ఇంటికి తీసుకువెళ్ళిన బట్టలు అన్ని కూడా అవి ప్లస్ మేము రోజు యూజ్ చేసిన అన్ని కూడా ఈ రోజుకి ఫినిష్ అయిపోయిందండి. 3 days పట్టింది నాకు ఆ బట్టలు మొత్తం కూడా వాష్ చేసేసి మొత్తం క్లియర్ చేసేయడానికి 3 days పట్టిందండి. ఎందుకంటే అక్కడ వచ్చి మట్టి ఎక్కువ బురదగా ఉంటుంది కొన్ని చోట్ల. మేము చాలా ప్లేసెస్ కి వెళ్ళాం కదండి, అంటే మార్నింగ్ ఈవినింగ్ అట్లంతా వెళ్తూనే ఉన్నాము. కాబట్టి బాగా డస్ట్ అయిపోయింది. కాబట్టి పిల్లలు అయితే ఇంకా బాగా బట్టలన్నీ పాడు చేసేసారు. కాబట్టి చాలా బట్టలు మార్చాల్సి వచ్చింది. అవన్నీ కూడా తీసుకొచ్చి మళ్ళీ సపరేట్ గా వాష్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మళ్ళీ ఆ బట్టలకు ఉండే ఆ మట్టి కూడా అంతా కూడా వేరే వాటికి అంటుకుంటుందేమో అని అవి వదలడమే చాలా కష్టమైందండి. ఎందుకంటే అవంతా ఎర్ర మట్టి ఏదో అంటారు కదా, అదంతా చాలా గట్టిగా అయిపోయింది మట్టి అంతా. అక్కడ వాష్ చేయడానికి ఏది లేదు కాబట్టి ఇంక అన్ని కూడా నేను విడివిడిగా బట్టలన్నీ ప్యాక్ చేసుకుని తీసుకొచ్చేస్తాను. ఇక్కడ నాకు అన్ని సపరేట్ గా వాష్ చేసేసి అవి అన్ని డ్రై చేసి ఫోల్డ్ చేసి ఇవన్నీటికి నాకు కరెక్ట్ గా 3 days పట్టిందండి. ఈ రోజుకి మొత్తం కూడా తీసుకువెళ్ళిన బట్టలన్నీ మళ్ళీ అంతా స్ట్రెయిన్స్ అయిపోయిన బట్టలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా నీట్ గా ఈ రోజుకి మొత్తం ఫినిష్ చేసేసాను. ఇంకా డైలీ నాకు ఏది యూజ్ చేస్తామో మేము ఇంకా అవి వాష్ చేస్తే సరిపోతుంది. మార్నింగ్ ఆరేసిన బట్టలన్నీ కూడా డ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ ఇల్లు ఉడ్చేసేసి నెక్స్ట్ ఈ బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి ఐరన్ వి అన్ని సపరేట్ చేసేస్తాను. ఐరన్ అన్ని సపరేట్ చేసి మిగతా అన్ని కబోర్డ్స్ లో ఎవరి కబోర్డ్ దాంట్లో పెట్టేసేస్తాను. ఇంకా ఆ తర్వాత నుంచి నాకు ఈవినింగ్ రొటీన్ నేను స్టార్ట్ చేస్తానండి. ఫస్ట్ నా పని ఇల్లు ఉడ్చేసేసి ముందు బట్టలన్నీ ఫోల్డ్ చేసేస్తే ఇక్కడతో ఆఫ్టర్నూన్ పని అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ ది పిల్లలు వచ్చిన తర్వాత స్నాక్స్ అవి రెడీ చేస్తే సరిపోతుంది.
ఇల్లు మొత్తం కూడా ఊడ్చేసేసానండి. ఇంకా బట్టలు ఫోల్డ్ చేయాలి. ఇది తమలపాకు చెట్టు అండి. ఈ తమలపాకు చెట్టు పెట్టి కూడా ఒక 2 ఇయర్స్ అయింది అనుకుంటాను. కాకపోతే పాట్లో పెట్టబట్టి కొంచెం అంత పెద్దగా ఏం అవ్వలేదు. అదే మనం నేల మీద కానీ పెట్టేస్తుంటే ఇప్పటికి చాలా పెద్దదైపోయి ఉండొచ్చు. నేను ఎక్కువ మొక్కలు అయితే పెట్టలేదు. నాకు ప్లేస్ చాలా తక్కువ అండి ఇక్కడ నాకు బాల్కనీలో. కాబట్టి ఓన్లీ కొన్ని దేవుడి పూల కోసం కొన్ని మందారాలు పెట్టుకున్నాను. అలాగే తమలపాకు. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చి బటర్ ఫ్రూట్, అవకాడో ఇది. అలాగే నేను అలోవెరా పెట్టుకున్నాను. ఇక్కడ మీకు ఆ పింక్ కలర్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి చూడండి. అది ఆకులు మొత్తం కూడా రాలిపోయి ఉంటుంది. ఓన్లీ ఫ్లవర్సే ఉంటాయి, చెట్టు నిండా ఉంటాయి. ఒక్క ఆకు కూడా మీకు కనిపించదు. ఇది ఓన్లీ నవంబర్ నుంచి డిసెంబర్ ఎండింగ్ జనవరి వరకు ఇలానే ఉంటాయి. తర్వాత మళ్ళీ కొత్తగా ఆకులు వస్తాయి. బట్టలు మొత్తం ఫోల్డ్ చేసేస్తానండి. అలాగే ఐరన్ కి ఇవ్వాల్సినవన్నీ కూడా నేను సైడ్ కి పెట్టేస్తాను. వీటి కోసం నేను ఒక బాస్కెట్ పెట్టుకున్నాను. మొత్తం కూడా వాష్ అయిపోయిన తర్వాత ఐరన్ కి ఇవ్వాల్సినవన్నీ కూడా ఆ బాస్కెట్ లో వేసేస్తాను. వీక్లీ వన్స్ కానీ 10 days వన్స్ కానీ వచ్చి ఈ బట్టల్ని కలెక్ట్ చేసుకుని వెళ్తారు. ఐరన్ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు. అంటే మాకు అపార్ట్మెంట్ కిందనే చేస్తారు కాబట్టి మాకు ఏ ప్రాబ్లం లేదు. అది బాస్కెట్ ఫుల్ అవ్వగానే నేను చెప్తాను, చెప్పగానే వచ్చి తీసుకొని వెళ్తారు. ఈవినింగ్ కల్లా మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ఐరన్ వి మొత్తం కూడా నేను దీంట్లో వేసేస్తాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారండి. ఈ వీడియో వచ్చి ఆంటీ వాళ్ళందరూ చూసే లోపలికి మార్నింగ్ అవుతుంది. గుడ్ మార్నింగ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, చిక్మక్లూరులో నేను కొంచెం షాపింగ్ చేశానండి. అంటే ఇంటికి కావాల్సిన స్పైసెస్ అవి నేను కొంచెం తీసుకొచ్చాను. అలాగే కాఫీ పౌడర్, టీ పౌడర్స్ అవి కూడా తీసుకొచ్చాను. అక్కడ నుంచి నేను ఏమేమి తీసుకొచ్చాను అనేది నేను మీతో షేర్ చేస్తాను. నేను చిక్మక్లూరు నుంచి నేను కాఫీ పౌడర్స్ అవి తీసుకొచ్చానండి. అలాగే ఇది వచ్చి ఇక్కడ ప్యూర్వి దొరుకుతాయి, మిరియాలు కానీ చెక్క ఇవన్నీ కూడా. ఇక్కడ మీకు కనిపిస్తుంది ప్యాకెట్లో వచ్చి కాఫీ పౌడర్ ఉంది, 250 grams ఇది. నేను 1.5 kg తీసుకొచ్చాను. ఇది వచ్చి మేము హోమ్ స్టేలో ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొచ్చాము. ఇక్కడ మీకు చూపిస్తున్నది వచ్చి స్ట్రాంగ్ ఫ్లేవర్ది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది మాకు 250 grams వచ్చి 200 rupees పడింది. అలాగే నేను టీ పౌడర్ కూడా తీసుకొచ్చాను, మసాలా టీ. అంటే అక్కడ పండుతాయి కాబట్టి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది మనకి ఇక్కడ కొనేదానికంటే. ఇది వచ్చి చెక్కలో, దాల్చిన చెక్కలో ఫస్ట్ క్వాలిటీ అంట. అంటే చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఇది. అలాగే మిరియాలు తీసుకొచ్చాము. మిరియాలు వచ్చి మనం ఇక్కడ యూస్ చేసేదానికంటే అక్కడివి చాలా స్ట్రాంగ్ అండి. అంటే చాలా ఘాటు ఎక్కువ ఉంటుంది. ఒకటి తిన్నా, ఒకటి నోట్లో వేసుకున్నా కూడా చాలా ఘాటుగా అనిపిస్తుంది.
ఇది కూడా ఫస్ట్ క్వాలిటీ అని చెప్పారు. మాకు ఇది ఎంత 200 గ్రామ్స్ 200 రూపీస్ పడింది. అంటే 100 గ్రామ్స్ 100 రూపీస్ అది. అలాగే నేను కొన్ని ఇవి తీసుకొచ్చాను. ఇది వచ్చి మిస్వాక్ అంటారు. మనకి టూత్ పేస్ట్లో యూజ్ చేస్తాం వేస్తారు ఇవి. జస్ట్ ఎప్పుడైనా పంటి నొప్పి ఇట్లా ఉన్నప్పుడు కొంచెం దీన్ని చూ చేస్తే తగ్గుతుందని చెప్పారు. జస్ట్ నేను కొంచెం శాంపిల్గా తీసుకొచ్చాను. ఇది వచ్చి అతి మధురం అంటారు. అంటే ఆయుర్వేదిక్ది కరక్కాయి ఇవి, అంటే పిల్లల కోసం. అలాగే నేను కాఫీ మేకర్ ఒకటి తీసుకొచ్చానండి. యాక్చువల్గా ఇది వచ్చి కాఫీ షాప్స్లో అన్ని షాప్స్లో దొరుకుతుంది, కాఫీ షాప్స్లలో. కాకపోతే ఇక్కడ రేట్ వచ్చి కొంచెం ఎక్కువ, జిఎస్టీ అంతా కలిపి వేస్తారంటే మనకి చాలా రేట్ పడుతుంది. అక్కడ వచ్చి ట్యాక్స్ ఏది పడలేదు నాకు, కొంచెం తక్కువ రేట్కే వచ్చింది. అంటే 450 480 సంథింగ్ ఎంతో తీసుకున్నారు. అంటే ఇక్కడ తీసేదానికంటే అక్కడ కొంచెం రేట్ తక్కువే. ఇది సేమ్ మనకి ఫిల్టర్ కాఫీ టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఫిల్టర్ కాఫీ వచ్చి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదండి డికాషన్ అంతా దిగే లోపలికి. ఇది వచ్చి కొంచెం తొందరగా అయిపోతుంది. అంటే మనకు ఒక 2 మినిట్స్లో మనకి డికాషన్ రెడీ అయిపోతుంది. ఇది వచ్చి మనం ఓన్లీ ఈ పౌడర్స్ని యూస్ చేస్తే, ఈ కాఫీ పౌడర్స్తోనే చేయాలి. అంటే ఇన్స్టెంట్ పౌడర్స్ కాకుండా నార్మల్ పౌడర్స్తోనే చేయాలి. నేను మీకు చూపిస్తాను దీంతో కాఫీ ఎలా చేసుకోవాలో కూడా. ఈవినింగ్ వచ్చి స్నాక్ ఏమీ చేయలేదండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అడిగాను ఏమన్నా చేసిమంటావా అని. కాకపోతే పిల్లలే వద్దని చెప్పేశారు. నాకు హెల్త్ బాగలేదు కదా, కాబట్టి మళ్ళీ టైర్డ్ అవుతాను, వద్దని చెప్పారు. ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి, ఇంకా ఏదైనా జ్యూస్ చేసిమని అడిగారు. నేను గ్రేప్ జ్యూస్ చేసి ఇచ్చేస్తానండి. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నేను కాఫీ పెడుతున్నాను. కాఫీ తర్వాత నేను ఇంకా పిల్లలు చదవడం స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ నా పూజ అంతా ఫినిష్ చేసుకుంటాను. నైట్ డిన్నర్ కి ఏదన్నా రైస్ ఐటమ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే సింపుల్ గా, అది ఇప్పుడు క్లైమేట్ చాలా చల్లగా ఉంది కదండి. ఇలాంటి సీజన్ లో వచ్చి గార్లిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. కొంచెం మనం అంటే మన బాడీకి చాలా మంచిది. కాబట్టి ఈరోజు నేను గార్లిక్ పెప్పర్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మనము ఇందులో వాటర్ వచ్చి ఒక లెవెల్లోకి వేసుకోవాలి. అక్కడ స్టీమ్ వస్తుంది చూడండి, అంతవరకే మనం వాటర్ వేసుకోవాలి. ఈ స్టీమ్ వచ్చేంత వరకు ఆ లెవెల్కే మనం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన క్లోజ్ చేసేసి దాంట్లో మనం కాఫీ పౌడర్ వేసుకోవాలి. మనకి ఎంత స్ట్రాంగ్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇప్పుడు యూస్ చేసిన కాఫీ పౌడర్ వచ్చి హోమ్ స్టేలో తీసుకున్నాను. అక్కడ కేజీ 350 రూపీస్కి ఇచ్చారు మాకు, అంటే వాళ్ళది ఎస్టేట్లోదే. ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసి మనం కొంచెం సేపు, అంటే ఒక 2 మినిట్స్ మనకి సౌండ్ అనేది వస్తుంది, విజిల్ లాగా వస్తుంది స్టీమ్ దగ్గర నుంచి. అలాగే పైన కూడా సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చినప్పుడు మనం క్యాప్ తీసేసి కొంచెం సేపు అలా ఉంచితే సరిపోతుంది. డికాషన్ మొత్తం కూడా మనకి పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను పాలు తీసుకున్నాను, అందులో షుగర్ వేసుకున్నాను. ఇది కాచిన పాలు. నేను ఇప్పుడు వచ్చి పాలు తక్కువ డికాషన్ ఎక్కువతో చేస్తున్నాను కాఫీ. నేను డికాషన్ అంతా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేస్తాను. ఇది చాలా ఈజీగా, అంటే కరెక్ట్గా 2 మినిట్స్ కల్లా మనం రెడీ చేసుకోవచ్చండి. కాఫీ రెడీ అయిపోయింది.
నా పూజ కూడా ఫినిష్ అయిపోయిందండి. ఫ్రెండ్స్, ఈరోజు డిన్నర్ లో నేను గార్లిక్ పెప్పర్ రైస్ చేస్తున్నానండి. ఈ గార్లిక్ పెప్పర్ రైస్ వచ్చి ఒక హెల్దీ రెసిపీ. మెయిన్ గా ఇది వింటర్ లో కానీ రైనీ సీజన్ లో కానీ చాలా బాగా యూస్ అవుతుంది. ఆ టైంలో మనకి ఎక్కువగా కోల్డ్ కాఫ్ ఉంటుంది కదా, అలాగే ఫీవరిష్ గా ఉన్నప్పుడు కూడా ఈ రైస్ తిన్నామంటే మనకి చాలా రిలీఫ్ గా ఉంటుంది. మెయిన్ గా వచ్చేయండి ఇది బాలింతలకైతే చాలా మంచిది, ఎందుకంటే ఇందులో మనం గార్లిక్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను సింపుల్ గా ఈ గార్లిక్ రైస్ ని ఎలా చేస్తాననేది మీతో షేర్ చేస్తాను. ముందుగా మనం రైస్ ని కుక్ చేసి పెట్టుకోవాలండి, కొంచెం పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి. అలాగే నేను ఫుల్గా వెల్లుల్లిపాయది ఫుల్గా ఒక దాన్ని నేను కట్ చేసేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక 2 రెడ్ చిల్లీస్ వేసుకున్నాను. నేను ఒక 1.5 స్పూన్ వచ్చి మిరియాలని నేను క్రష్ చేసి వేసుకుంటున్నాను. దీంట్లో మనం పెప్పర్ పౌడర్ వేసేదానికంటే ఇలా మిరియాలని దంచుకొని వేసుకుంటేనే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. కాబట్టి దీంట్లో వచ్చి మనం దంచుకున్న మిరియాలు వేస్తేనే బాగుంటుందండి. అది కూడా కచ్చా పచ్చగా, మరి ఫైన్ పౌడర్గా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు నేను పాన్ తీసుకున్నాను, అందులో గీ వేసుకున్నాను. మీకు గీ వద్దు అనుకుంటే ఆయిల్ వేసుకోవచ్చు, కాకపోతే ఇది గీతో చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు గీ హీట్ అయిన తర్వాత నేను ఇందులో 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాను. ఈ ఆవాల్ని వచ్చి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను రెడ్ చిల్లీస్ వేసుకున్నాను. 2 రెడ్ చిల్లీస్ని కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసుకున్నానండి. ఇవి వచ్చి మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు వచ్చి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న మిరియాల పొడి వేసుకోవాలి. ఈ మిరియాల పొడి కూడా గీలో కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని ఒకసారి మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనం మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మనం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మనం ఒక 2 to 3 మినిట్స్ బాగా మగ్గనివ్వాలండి. అప్పుడు మనకి రైస్లోకి ఈ పెప్పర్ది గార్లిక్ ఫ్లేవర్ మొత్తం కూడా పడుతుంది. సిమ్లో పెట్టుకొని మనము మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు నేను మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. గార్లిక్ పెప్పర్ రైస్ రెడీ అయిపోయిందండి.
ఫ్రెండ్స్ ఇప్పుడు టైం 8:43 అయింది. పిల్లలు డిన్నర్ చేసేసి పడుకుని పోయారండి. యశుకి రేపటి నుంచి ఎగ్జామ్స్ వాడికి, కాబట్టి కొంచెం తొందరగానే పడుకున్నాడు. 8 o'clockకి పడుకుని పోయారు. ఇంకా మా హస్బెండ్ ఇంకా వస్తారు, క్లినిక్ వెళ్ళారు. ఇంకా 9కి 9:30కి వచ్చేస్తారు. ఇంకా మా హస్బెండ్ వచ్చాక నేను తను ఇద్దరం డిన్నర్ చేసేస్తాము. ఇక్కడతో అయితే ఈ రోజుకి నా బ్లాగ్ని ఫినిష్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.